గుండుగొలనులో దాతల చేయుతతో దివ్యాంగులకు నెలవారీ వితరణ. సమాజంలో దాతలు ముందుకు వస్తేనే దివ్యాంగులకు నిరంతర సేవా కార్యక్రమాలు కొనసాగించడం సాధ్యమవుతుందని గుండుగొలను శ్రీవిష్ణేశ్వర దివ్యాంగుల సేవాసమితి నిర్వాహకులు పేర్కొన్నారు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో గురువారం శ్రీవిష్ణేశ్వర దివ్యాంగుల సేవాసమితి ఆధ్వర్యంలో 60 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన మొగళ్లపాండు రంగవికలకొండల రాయుడు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు సన్నబియ్యం, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం దాతలను సేవాసమితి నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం సమాజంలోని దాతలు అందిస్తున్న చేయూత ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. సేవాభావంతో ముందుకు వస్తున్న దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగస్తామని తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పేరిచర్ల శ్యామలరాజు, గేదెల శ్రీను, అరసంకల సోములు, రావి గంగరాజు, గ్రామ పెద్దలు, సేవాసమితి సభ్యులు, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాయం పొందేవాడు కంటే సాయం చేసేవాడు గొప్పవాడు. ముందు సాయం ఉంటేనే కదా సాయం పొందేది. నైట్ ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ కార్యక్రమానికి మేడం గారు చెప్తే చాలా ఆనందించారు. చాలా గొప్పగా ఉందని, చాలా నిజంగా ఆ కార్యక్రమం ముందు మీరు మొదలు పెట్టండి, చాలా బాగుంటుంది అని మొట్టమొదటగా నేను ఆలోచన కూడా అక్కడ కూర్చున్నప్పుడే సరదాగా మాట్లాడుకున్నాను. ఆవిడ స్పందన చూస్తే చాలా నాకు ఈ కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా చేయగలుగుతాను అని అనిపించింది నాకు. దానికి కూడా వాళ్ళ అబ్బాయిని ఇలా ఇద్దరిని పోస్తున్నాను, మీరు కూడా జాబులు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరిని సాయం కోరుతామని అంటే మీరు తప్పకుండా చేస్తామని అని చెప్పి చాలా ఆనందంగా చెప్పారు. నిజంగా అలాంటి వ్యక్తులు ఉంటే మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తామో ముందుకు వస్తే, నేను ఇలాగా అనగానే మేము ఉన్నామని సాయం అని ధైర్యం చెప్పారు. అది అంటే ఇంకొద్దిగా నాకు చేయగలను, ఇంకా బాగా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఆశ ఒకటి కలిగింది. నిజంగా వారు అన్నట్టు నేను కార్యక్రమం మొదలుపెట్టాక ఆ స్పందన అంటూ ఉంటే ఆ కార్యక్రమం కూడా బాగా చేయాలని ఒక ఆలోచన